హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రాఫిట్ స్కిల్ ఛానల్. సో, యూఎస్ఏ అఫిలియేటింగ్ మార్కెటింగ్ చేయాలనుకుంటే ముందు మనకు ఒక ప్లాట్‌ఫార్మ్ కావాలి. సో, అందరూ వాడే ప్లాట్‌ఫార్మ్ ఏంటంటే వారియర్ ప్లస్ లేదా జేయూజ్ లేదా డిజి 24, డిజిస్టో 24 ఇలా చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. అన్నిటిలో కల్లా ఫస్ట్ అందరూ ఎక్కువగా అంటే మోస్ట్ 90% వాడేది ఏంటంటే వారియర్ ప్లస్ జేయూజ్. సో, ఫస్ట్ మనం ఏదైనా యూజ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ దాని అకౌంట్ క్రియేట్ చేయాలి. సో, మీరు గూగుల్‌లో సింపుల్‌గా వారియర్ ప్లస్ అని టైప్ చేయండి. మీకు ఈ విధంగా వెబ్‌సైట్ ఓపెన్ అవుతది. సో, కింద క్లిక్ చేయండి. వారియర్ ప్లస్ ఎప్పుడైతే క్లిక్ చేసారో మీకు ఈ విధంగా వస్తది. ఈ రైట్ సైడ్ చూడండి ఫ్రీ సైన్ అప్. ఈ ఫ్రీ సైన్ అప్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ మీకు నచ్చిందివ్వండి. లైక్ బిలియనియర్. స్పెల్లింగ్ వదిలేయండి. జస్ట్ మీకు నచ్చిందనమాట. పాస్వర్డ్ కూడా సంథింగ్ మీకు నచ్చిందివ్వండి. ఈమెయిల్ అడ్రెస్ మాత్రం మ్యాండేటరీగా ఇవ్వాలి. ఈమెయిల్ అడ్రెస్ ఎందుకు ఇవ్వాలంటే దీనికే ఓటీపీ వస్తదన్నమాట. మీరు లాగిన్ అయిన ప్రతిసారి కూడా మీకు ఓటీపీ వస్తది. సో, మీకెలా వస్తదో కూడా చూపిస్తాను చూడండి. సో, క్రియేట్ అకౌంట్ క్లిక్ చేశాను కదా! సో, ఎప్పుడైతే క్రియేట్ అకౌంట్ క్లిక్ చేశామో Welcome, my friend, to Warrior ఇప్పుడు Plus. You've just successfully created your account. However, there's one more. మీరెప్పుడైతే ఇది చేశారో చూడండి. యువర్ వారియర్ ప్లస్ అకౌంట్ హాస్ బీన్ క్రియేటెడ్. వెరిఫికేషన్ నీడెడ్ అంటే మీరేదైతే అకౌంట్ ఈమెయిల్ ఐడీ ఇచ్చారో, ఆ ఈమెయిల్ ఐడీకి ఓటీపీ వస్తది. సో, నాకు ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ అయింది కాబట్టి నేను లాగిన్ అయ్యి చూపిస్తాను. మీకు ఏ విధంగా వస్తుందనేది. లాగిన్. మీకు ఇందాక చెప్పాను కదా! సో, ఓటీపీ వస్తుందని చెప్పి. సో, మీరు ఏ మెయిల్ ఐడీ ఇస్తారో ఆ మెయిల్ ఐడీకి ఓటీపీ వస్తది. ఆ వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలన్నమాట. సో, ఇది లోపల ప్లాట్‌ఫార్మ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతది. సో, అసలు ఏంటి? ఇది ఏ విధంగా యూజ్ చేయాలనేది మీకు నేను టోటల్‌గా వన్ బై వన్ స్టెప్ ఓపెన్ చేస్తాను. సో, ఇందులో మార్కెట్ ప్లేస్. ఈ మార్కెట్ ప్లేస్‌లో ఏంటంటే టాప్ ప్రొడక్ట్స్, కేటగరీస్, అలర్ట్స్, డీల్ ఆఫ్ ది డే ఇలా ఉంటాయన్నమాట. టాప్ ప్రొడక్ట్స్‌లోకెళ్దాం. అంటే ఈ టాప్ ప్రొడక్ట్స్ ఏంటి అంటే ఎవ్రీ డే ఒక ప్రొడక్ట్ అనేది లాంచ్ అవుతుంటది. ప్రతిరోజు కూడా ఒక ప్రొడక్ట్ లాంచ్ అవుతది. ఎగ్జాంపుల్ ఈరోజు టుడే. ఈరోజు టాప్ 10 ప్రొడక్ట్స్ వీడు లిస్ట్ చేసాడు. టాప్ 10 ప్రొడక్ట్స్‌లో చూడండి ఫస్ట్ ఏఐ ట్రెండ్ ఫ్లో ఫార్ములా లాంచింగ్ ఆన్ జూలై 14థ్. సో, ఈరోజు ఆల్రెడీ జూలై 20థ్ అంటే ఆల్రెడీ లాంచ్ అయింది. ఈ బుక్ రైటర్ ఇలాగ అంటే ఇవన్నీ కూడా టాప్ ప్రొడక్ట్స్ అన్నమాట. సో, ఈరోజు ఇక్కడ పైన చూడండి టుడే ఉంది. యెస్టర్‌డే ఉంది. లాస్ట్ 7 డేస్ ఉంది. లాస్ట్ 30 డేస్. సో, ఇవన్నీ కూడా ఏంటంటే డిజిటల్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఈ యూఎస్ఏ అఫిలియేట్ మార్కెటింగ్ ఏంటంటే డిజిటల్ ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేయాలి. మనకు సొంతంగా ప్రొడక్ట్ అవసరం లేదు. సొంతంగా కస్టమర్ కూడా అవసరం లేదు. సో, జస్ట్ మీడియేటింగ్ అన్నమాట. అంటే మనం జస్ట్ మీడియేటింగ్ మాత్రమే చేస్తాం. సో, ఈ ప్రొడక్ట్‌ని ఎగ్జాంపుల్ ఇలా చూడండి. ఈ బుక్ రైటర్ ఏఐ. ఈ ప్రొడక్ట్‌ని మనం ప్రమోట్ చేయాలి. సో, ఏ విధంగా ప్రమోట్ చేయాలని మీకు చూపిస్తాను. సో, అఫిలియేట్ దగ్గరికెళ్ళిన తర్వాత డాష్‌బోర్డ్ కింద చూడండి ఆఫర్స్. సో, ఈ ఆఫర్స్‌కెళ్ళాలన్నమాట ఫస్ట్. సో, ఈ ఆఫర్స్‌కి వెళ్తే ఈ ఆఫర్స్‌లో మీకిక్కడ చూడండి ఇవన్నీ ఉన్నాయి. ఈమెయిల్ క్యాష్ మిషన్, హ్యూమినిఫై, ఫ్రీ ఫోర్స్ జోన్. సో, ఇవన్నీ గూడా. ఇందాక మనం టాప్ 10 ప్రొడక్ట్స్‌లో ఈ ప్రొడక్ట్ చూసాం. ఏది? ఈ బుక్ రైటర్ ఏఐ. ఇది చూస్తే చూడండి 2000 ప్లస్ సేల్స్ అయ్యాయన్నమాట. సో, అంటే ఆల్‌మోస్ట్ 2000 పైగా కస్టమర్స్ ఈ ప్రొడక్ట్‌ని కొన్నారు. సో, దీని కన్వర్షన్ రేట్ వచ్చేసి 15%. నార్మల్‌గా మీకిక్కడ కనిపిస్తుంది చూసారా? రిలీజ్ డేట్, సేల్స్, కన్వర్షన్ రేట్, విజిటర్ వాల్యూ, యావరేజ్ సేల్స్, రిఫండ్ రేట్. దీన్నేమంటారంటే పల్స్ స్కోర్ అనమాట. ఇక్కడ హార్ట్ సింబల్ కనిపిస్తుంది కదా! దీన్నేమంటారంటే పల్స్ స్కోర్ అన్నమాట. సో, ఒక ప్రొడక్ట్‌ని సెలెక్ట్ చేయాలంటే ఫస్ట్ మీకు చెప్తాను చూడండి. మినిమమ్ 500 ప్లస్ ఉండాలి. కన్వర్షన్ రేట్ వచ్చేసి 10% ఎక్కువుండాలి. ఈ విజిటర్ వాల్యూ ఎంత తక్కువుంటే అంత మంచిదన్నమాట. అంటే డాలర్స్ తక్కువుండాలిది. నెక్స్ట్ యావరేజ్ సేల్స్ అంటే ఒక కస్టమర్ వాళ్ళ వెబ్‌సైట్‌లో అంటే ఆ వెబ్‌సైట్‌లో ఒక కస్టమర్ కోసం మనం ఖర్చు చేయాల్సింది $2 అనమాట. అంటే విజిటర్ వాల్యూ అది అంతే. సో, యావరేజ్ సేల్స్ కూడా అబోవ్ $10 ఉండాలి. ఈ రిఫండ్ రేట్ మాక్సిమం 5% ఉండొచ్చనమాట. సో, ఏదైతే టాప్ ప్రొడక్ట్ ఇందాక మనం చూసామో ఈ బుక్ రైటర్ దీని క్రైటీరియా చూద్దాం. చూడండి దీని క్రైటీరియా ఇది జూన్ 30థ్ లాంచ్ అయింది. 2000 ప్లస్ సేల్స్ అయ్యాయి. నెక్స్ట్ 15% అంటే మనం 10% అబోవ్ అని చెప్పాం. 15% ఉంది.
విజిటర్ వాల్యూ కూడా మంచిగా ఉంది. యావరేజ్ సేల్స్ కూడా చూడండి $48 ఉన్నాయి. రిఫండ్ రేట్ నేను ఇందాక చెప్పాను కదా! 5% కన్నా తక్కువ ఉండాలని. అది 1% మాత్రమే ఉంది చూడండి. సో, ఈ ప్రొడక్ట్‌ని మనం ప్రమోట్ చేయొచ్చు. సో, ఈ ప్రొడక్ట్‌ని మనం ప్రమోట్ చేయాలంటే ఏం చేయాలి మనం? ఎగ్జాంపుల్ ఈ ప్రొడక్ట్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇదెక్కడికెళ్ళింది? ఇది సేల్స్ పేజ్ అన్నమాట. అంటే ఈ ఈ వెండర్ తాలూకు ప్రొడక్ట్ ఇది. ఈ స్టార్టింగ్ ప్రైస్ $27 మాక్సిమం ప్రైస్ $97 అంటే ఇక్కడ ప్రొడక్ట్స్ సెక్షన్ చూడండి. ఓవర్‌వ్యూ, ఫన్నెల్ మ్యాప్ ఈ ప్రొడక్ట్స్ దగ్గర చూడండి 8 ప్రొడక్ట్స్ ఉన్నాయి. అందులో మనం స్టార్టింగ్ ప్రొడక్ట్ మాత్రమే ప్రమోట్ చేస్తాం. ఈ స్టార్టింగ్ ప్రొడక్ట్ చూడండి $97 ఉంది స్టార్టింగ్ ప్రొడక్ట్. సో, ఈ $97 ప్రొడక్ట్ గనక మనం ప్రమోట్ చేస్తే 50% కమిషన్ అంటే మనకు $48 మనకి కమిషన్ వస్తుంది. సో, అసలు ఏంటి ఈ ప్రొడక్టు? దీని తాలూకా యూజెస్ అంటే ఏదైనా ఇది జస్ట్ ఒక ప్రొడక్ట్ కోసం మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎనీ ప్రొడక్ట్ మీరెప్పుడైతే ఆ ప్రొడక్ట్ మీద క్లిక్ చేసారో వ్యూ సేల్స్ పేజ్ అని ఉంటది. ఈ సేల్స్ పేజ్ క్లిక్ చేస్తే చూడండి ఏ విధంగా ఓపెన్ అవుతుందో మీకు చూపిస్తాను నేను. సో, ఇది వాడి పేజ్ అన్నమాట. ఈబుక్ రైటర్ ఇందులో ఏంటి అసలు ప్రొడక్ట్ ఏంటి? ప్రొడక్ట్ డేటా ఏంటి? ఏ విధంగా ఒక ఈబుక్‌ని మనం క్రియేట్ చేయాలి? సో, వాడు డెమో వీడియో కూడా ఇచ్చాడు. 1 మినిట్ 44 మీరు తర్వాత చూడండి. సో, దీస్ ఆర్ ద ఈబుక్ చూడండి. దీస్ ఈబుక్స్ టుక్ లెస్ థాన్ 10 మినిట్స్ ఈచ్ టు క్రియేట్ యూజింగ్ ఈబుక్ రైటర్. అంటే ఆల్రెడీ ఈ దగ్గర దగ్గర 5 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. అంటే 10 నిమిషాల కన్నా తక్కువలోనే ఒక ఈబుక్ క్రియేట్ చేస్తున్నారు. సో, ఒకప్పుడేంటంటే న్యూస్ పేపరు, ఒకప్పుడేంటంటే ఫిజికల్ బుక్స్ చదివేవారు. కానీ ఇప్పుడంతా కూడా ఏంటంటే సోషల్ మీడియా, ఆన్‌లైన్ ఈ డిజిటల్ వర్ల్డ్ వచ్చింది కాబట్టి అన్నీ కూడా డిజిటల్‌లోనే ఇదవుతున్నాయి. అందుకే ఈ బుక్స్ అనేది ఇప్పుడు బాగా ఫేమస్ అయ్యాయన్నమాట. సో, మీకు నచ్చిన ఈ బుక్ మీ మైండ్‌లో ఏదో ఒక స్టోరీ ఉంది. మీకు నచ్చిన స్టోరీ ఉంది. ఒక సినిమా గాని, లేకపోతే ఒక దెయ్యం స్టోరీ గాని, లేదా ఒక లవ్ స్టోరీ గాని, లేకపోతే ఒక సెక్స్ స్టోరీ గాని, ఏదైనా కానీ. అంటే డిఫరెంట్ మీ ఇంట్రెస్ట్ బట్టనమాట. అంటే నేను రాంగ్ వర్డ్ యూజ్ చేశాను కాదు. అంటే ప్రతి ఒక్కళ్ళు అంటే మీకు నేను చెప్పిన వర్డ్ మీద కూడా మీకు ఈ బుక్స్ ఉంటాయి. సో, ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఇష్టం. ఒకడికి పాలిటిక్స్ అంటే ఇష్టం. ఒకడికేంటంటే బిజినెస్ అంటే ఇష్టం. ఒకడికంటే జాబ్ అంటే ఇష్టం. మరొకడికి టైమ్ పాస్ అంటే ఇష్టం. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. ఒక పర్సన్ కోసం చూపిస్తాను. మీ అందరికీ తెలిసే ఉంటది. ఎగ్జాంపుల్ తిను. సో, చూడండి నా అన్వేషణ. మీరు వీడియోస్ అన్నీ చూస్తే మనోడేంటంటే టోటల్‌గా ప్రపంచ యాత్రికుడు అని చెప్పేసి అన్ని కంట్రీస్ తిరుగుతున్నాడన్నమాట. మనోడి ఇష్టం ఏంటంటే ట్రావెల్‌లోదు. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ అన్నమాట. మీ ఇంట్రెస్ట్ ఏంటనేది నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇక్కడున్న ప్రొడక్ట్‌లో ఏ ప్రొడక్ట్ అయినా మీరు చూజ్ చేసుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇది చూడండి. హై టికెట్ పీడీఎఫ్ ప్రాఫిట్స్ ఇదేంటంటే మనీ ఎర్నింగ్ అన్నమాట. సో, ఈ ప్రొడక్ట్ మీకు చూపిస్తాను. సో, ఇది చూడండి. సో, హై టికెట్ పీడీఎఫ్ ప్రాఫిట్స్ అంటే ఇది ఏంటి అంటే పీడీఎఫ్స్ మనం సింపుల్‌గా పీడీఎఫ్స్ క్రియేట్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. సో, ఈ డిజిటల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మాక్సిమం యూఎస్ఏలో మాత్రమే యూజ్ చేస్తా ఉంటారు. సో, ఎగ్జాంపుల్ వ్యూ సేల్స్ పేజ్. సో, వీడు క్లియర్‌గా చూపిస్తాడు చూడండి వాళ్ళ సేల్ పేజ్‌లో చూడండి. ఎక్స్‌పోజ్డ్. దిస్ సీక్రెట్ వెబ్‌సైట్ పేస్ us $1000 ఓవర్ అండ్ ఓవర్ ఫర్ అప్‌లోడింగ్ హై Awesome. టికెట్ Your పీడీఎఫ్. invitation has been accepted. Our యాక్సెప్ట్. systems have verified పేరు you're not a ఇది robot. ఇది నాకు చూద్దాం. ఒక్క నిమిషం. సో, చూడండి ఫర్ అప్‌లోడింగ్ హై టికెట్ పీడీఎఫ్ ఫ్లైస్ అంటే ఇది చూడండి సింపుల్‌గా మనీ మనీ ఎర్నింగ్ దాన్ని కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్‌ని ఎక్కువ చేస్తారు. సో, ఈ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్‌ని మనం ప్రమోట్ చేసుకోవచ్చనమాట. సో, అసలు ప్రొడక్ట్ ప్రమోట్ చేయాలంటే ఏంటి క్రైటీరియా? సో, ఇక్కడ చూడండి గెట్ లింక్ అనొచ్చింది. ఇక్కడ ఇవన్నీ కూడా రిక్వెస్ట్ ఉంది. ఏ ప్రొడక్ట్ అయినా మీరు ప్రమోట్ చేయాలంటే ఎగ్జాంపుల్ ఈ రిక్వెస్ట్ అనే బటన్ ఉంది కదా! ఈ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయాలి. ఈ రిక్వెస్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి రిక్వెస్ట్ అప్రూవల్. సో, ఈ రిక్వెస్ట్ అప్రూవల్ మీద క్లిక్ చేసి ఇక్కడ రాయాలన్నమాట. హాయ్ ఐ యామ్ సో అండ్ సో. ఇక్కడ మీ నేమ్ రాయాలన్నమాట. ఐ యామ్ సో అండ్ సో. ఐ వుడ్ లైక్ టు మంచిగా అంటే వాడు కన్విన్స్ అయ్యే విధంగా రాయాలి. ఐ వుడ్ లైక్ టు ప్రమోట్ యువర్ ప్రొడక్ట్. ప్రమోట్ యువర్ అమేజింగ్. ఎందుకంటే వాడిని మనకు గొప్పగా చెప్పాలి కదా! సో, అమేజింగ్ ప్రొడక్ట్. ఐ హావ్ సీన్ ఇట్ ఇన్ వారియర్ ప్లస్.
which has amazing features. Amazing features. Um, I also doing affiliate marketing. వద్దు. ఐ ఆల్సో డూయింగ్ వద్దు. ఎందుకంటే మీరు ఫ్రెషర్ కాబట్టి మళ్ళీ మీ ప్రొఫైల్ చెక్ చేయడం అవుతది కదా! సో అమేజింగ్ ఫ్యూచర్స్. ప్లీజ్ యాక్సెప్ట్. ప్లీజ్ యాక్సెప్ట్ మై రిక్వెస్ట్ అండ్ కైండ్లీ ప్రొవైడ్ మీ ద ఎఫిలియేట్ లింక్. ఎఫిలియేట్ లింక్. సో ఇది ఇంకా మీకు ఇంకా ఈ ప్రాంప్ట్ అంటే ఏదైతే ఈ టెక్స్ట్ మీకు కావాలంటే సింపుల్‌గా చాట్‌జీపీటీకెళ్ళండి. చాట్‌జీపీటీకెళ్ళి మీకు అది కూడా చూపిస్తాను చూడండి. చాట్‌జీపీటీ. ఇప్పుడంతా ఏఐ వచ్చింది కాబట్టి ట్రెండ్ అవుతుంది. చాట్‌జీపీటీకెళ్ళండి. మీకు సింపుల్‌గా చూడండి. మీ ముందని చూపిస్తాను. హాయ్ ప్లీజ్ గివ్ ఏ మెసేజ్ రిక్వెస్ట్ ఫర్ అప్రూవల్ ఆన్ వారియర్ ప్లస్. స్పెల్లింగ్స్ మీరు అసలు అవసరం లేదు. ఎందుకంటే అది ఆటోమేటిక్‌గా కరెక్ట్ చేసుకుంటది చూడండి. ష్యూర్ హియర్ ఈస్ ఏ ప్రొఫెషనల్ అండ్ పొలైట్ మెసేజ్. ఇది చూడండి వాడు సింపుల్‌గా ఏం చెప్పాడో. రిక్వెస్ట్ ఫర్ అఫిలియేట్ అంటే ఇంత అవసరం లేదు. ఇది చాలా పెద్దదిచ్చాడు కాబట్టి దీన్ని నేను చూడండి. హాయ్ వెండర్ నేమ్. మీకు ఇందాక చూపించాను కదా! ఏదైతే ఒక ప్రొడక్ట్ ఎగ్జాంపుల్ ఒక ప్రొడక్ట్ పేజ్‌కెళ్లారో, ప్రొడక్ట్ పేజ్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మీకు వెండర్ నేమ్ కనిపిస్తుంది. బిజోమార్ట్ ఈ వెండర్ పేరు. బిజోమార్ట్. సో, చాట్‌జీపీటీ చూడండి వాడిచ్చాడు. హాయ్ వండర్ నేమ్. హాయ్ బిజోమార్ట్. ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. మై నేమ్ ఈస్ సో అండ్ సో అండ్ ఐ మీన్ ఇది కొంచెం లెంథీగా ఉంది కదా! ప్లీజ్, ప్లీజ్ గివ్ ఇట్ షార్టర్, షార్టర్ రిక్వెస్ట్. సో, దాన్నే కొంచెం తగ్గించిమ్మని అడిగాం. ఇగో చూడండి సింపుల్‌గా వీడు చూడండి సింపుల్‌గా ఇచ్చాడు. హాయ్ వండర్ నేమ్ ఐ వుడ్ లైక్ టు సింపుల్‌గా ఇదిలాగా కాపీ చేసుకుంటారు. ఓకేనా? కాపీ చేసుకొని ఇందాక నేను చెప్పాను కదా! ఈ రిక్వెస్ట్ అప్రూవల్ దగ్గర. సో, ఈ రిక్వెస్ట్ అప్రూవల్ దగ్గర ఇక్కడ కాపీ చేసి మీ నేమ్, మీ ఇవన్నీ కూడా ఎడిట్ చేసుకుంటారన్నమాట. సో, ఒక ప్లాట్‌ఫార్మ్ సెలెక్ట్ చేసుకున్నారు ఫస్ట్. ఒక ప్లాట్‌ఫార్మ్ సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ ఒక ప్లాట్‌ఫార్మ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఒక ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. సో, దీన్ని ఏ విధంగా ప్రమోట్ చేయాలి? ఎలా ప్రమోట్ చేయాలి? ఎలా ఇన్‌కమ్ ఎర్న్ చేయాలి? అన్నది ఏ టు జెడ్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను కూడా జస్ట్ ఒక 6 మంత్స్ నుంచి దీని మీద ఫుల్‌గా రీసెర్చ్ చేసి లాస్ట్ 1 మంత్ నుంచి నేను ఇన్‌కమ్ ఎర్న్ చేయడం స్టార్ట్ అయింది. చాలా మంది రిఫరీస్ ద్వారా, చాలా మంది మెంటర్స్ ద్వారా హిందీ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు నెక్స్ట్ అమెరికా వాళ్ళు చాలా మంది ఛానెల్స్ వాళ్ళ పెయిడ్ మెంబర్‌షిప్‌లో నేను నేర్చుకున్న కోర్స్‌ని మీకు నేను నా యూట్యూబ్ ఛానెల్ ద్వారా అందిద్దాం అనుకుంటున్నాను. సో, మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే అంటే దీని మీద సంబంధించిన వీడియోస్ కావాలంటే దీన్ని సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ.